వీక్షకులకు నమస్కారం. సురవరం ప్రతాపరెడ్డి గారు 1896 మే 28న జన్మించారు. పాలమూరు జిల్లాలోని మారుమూల బోరవెల్లి గ్రామంలో. ఈ రోజున ఆయన జన్మదినం సందర్భంగా ఆయన గురించి 4 వాక్యాలు. ఉమ్మడి కుటుంబంలో 1000 ఎకరాలున్న వ్యవసాయం చేయాలని, ఆస్తులు కూడబెట్టాలన్న ధ్యాస లేదు ఆయనకి. జీవితంలో ఏదో సాధించాలని, సమాజానికి సేవ చేయాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు. అనేక కష్టనష్టాలకు వచ్చి బహుభాషావేత్తగా ఎదిగారు. తెలుగు వికాసానికి, తెలంగాణ అభ్యుదయానికి పాటుపడ్డారు. ఒక పత్రికను స్థాపించి భాషకు, నిజాం రాష్ట్రంలోని ప్రజల సాంస్కృతిక వికాసానికి పాటుపడాలనే లక్ష్యంతో హైదరాబాద్ నగరానికి వచ్చారు. తనకు చిరపరిచితులైన నాటి కొత్వాల్ అంటే పోలీస్ కమిషనర్ రాజ్బహదూర్ వెంకట్రామరెడ్డిని కలుసుకోక రెడ్డి హాస్టల్ బాధ్యతలు అప్పచెప్పారు. హాస్టల్ను గాడిలో పెట్టినా తాను హైదరాబాద్కు వచ్చిన లక్ష్యం నెరవేరడం లేదని అసంతృప్తి ప్రతాపరెడ్డి గారిని వెన్నాడింది. హాస్టల్ బాధ్యతల నుంచి సెలవు ఇప్పించాలంటూ కొత్వాల్ను వేడుకున్నారు. గోల్కొండ పత్రిక స్థాపన ఆశయం గురించి వివరించారు. కొత్వాల్ అప్పటికప్పుడు విరాళాలు సేకరించి 7,000 రూపాయలు ప్రతాపరెడ్డికి అందించారు. వాటితో ఆయన ఒక ప్రెస్ను కొనుగోలు చేసి గోల్కొండ పత్రికను స్థాపించారు. ఆ డబ్బులన్నీ ప్రారంభ ఖర్చులుగా అయిపోయినా ప్రతాపరెడ్డి పట్టు వదలలేదు. సంపాదకుడిగా, విలేకరిగా, ప్రూఫ్ రీడర్గా, వ్యాసకర్తగా, ఆఖరికి పంట్రోతుగా కూడా తానే ఈ గోల్కొండ పత్రికను ఎంతగా గొప్పగా నడిపారో చరిత్ర చెబుతుంది. గోల్కొండ 1926 మే 10న అర్ధవార పత్రిక ప్రారంభమై హైదరాబాద్ రాష్ట్రంలో సాంస్కృతిక దీప్తిని పంచింది. తెలంగాణలో కవులు ఎక్కడున్నారన్న ముడుంబ రాఘవాచార్య నిందనకు జవాబుగా తెలంగాణలోని కవుల సాహిత్యం, జీవిత వివరాలను సేకరించి గోల్కొండ కవుల సంచికను ప్రచురించారు సురవరం గారు. 354 మంది కవులను వెలుగులోకి తీసుకొచ్చారు. అలుపెరుగని పరిశోధన చేసి హిందువుల పండుగల గ్రంథాన్ని రచించారు. ఈనాటికి అది ప్రామాణికం. కఠోర పరిశ్రమతో పరిశోధన, విశ్లేషణ ద్వారా ఆంధ్రుల సాంఘిక చరిత్రను ప్రతాపరెడ్డి రచించారు. దాన్ని మొదట ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించగా 1957లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి అందజేసింది. 1926 ప్రాంతంలో ప్రతాపరెడ్డి పాండురంగ మహత్యంపై, ముఖ్యంగా అందులోని సామాజిక అంశాలపై రాసిన వ్యాసం అందరి మెప్పు పొందింది. తెలుగులో వచ్చిన ముఖ్యమైన కావ్యాల గురించి సామాజిక దృష్టికోణంలో గోల్కొండ పత్రికలో వ్యాసాలు రాశారు. విజయనగర సామ్రాజ్యంపై విస్తృత అధ్యయనం చేపట్టి వ్యాసాలు వెలువరించారు. ప్రతాపరెడ్డి శాసనాల్లోని అంశాలే కాకుండా ప్రబంధాల్లోని సామాజిక, సాంస్కృతిక అంశాలను స్వీకరించి ఆంధ్రుల సాంఘిక చరిత్రను వెలువరించారు. అది అత్యంత ప్రామాణిక గ్రంథంగా, సాంఘిక చరిత్రలో అగ్రగణ్యమైనదిగా పేర్కొంది. ఇప్పటికీ ఎన్నో ముద్రణలు పొందింది. రాజుల చరిత్ర కంటే మన పూర్వీకుల చరిత్రను, అంటే తాతలు, ముత్తాతలు ఎలాంటి వారు, ఎలాంటి ఆభరణాలు ధరించారు, ఎలాంటి అలంకరణ చేసుకున్నారు, మన పూర్వులు ఏ దేవతలను కొలిచారు, ఏ విశ్వాసాలు కలిగి ఉన్నారనే విశేష సమాచారాన్ని ఈ పుస్తకంలో సురవరం గారు క్రోడీకరించారు. ఆనాటి తెలుగువారు ఏ ఆటపాటలతో వినోదించారు, దొంగలు, దొరలు దోపిడీలు చేసినప్పుడు కరువులు ఏర్పడినప్పుడు బాధలు కలిగినప్పుడు తమను తాము ఎలా రక్షించుకున్నారు, రోగాలకు ఎలాంటి చికిత్సలు పొందారు, ఎలాంటి కళలను ఇష్టపడ్డారు, ఏ దేశాలతో వ్యాపారాలు చేసుకున్నారు తదితర అంశాలతో చరిత్రను అక్షరీకరించారు. ప్రతాపరెడ్డి గారు 1952లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో వనపర్తి నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. విద్యాశాఖ మంత్రి పదవి వస్తేస్తుందని అందరూ భావించిన పార్టీ రాజకీయాల కారణంగా అవకాశం దక్కలేదు. తాను రాజకీయాల్లో ఇమడలేనంటూ చివరి దశలో బాధపడ్డారు. సురవరం ప్రతాపరెడ్డి గారి 4 కుమారులు, 4 కుమార్తెలు. 1953 ఆగస్టు 25న అనారోగ్యంతో కన్నుమూశారు. అక్షరాస్యత 45% మించిన కాలంలో ఉర్దూ పత్రికతో సంచరించడమే ప్రతిష్ఠగా భావించే సమయంలోనే తెలుగు భాషకు, సంస్కృతికి ఎంతో సేవ చేసిన ప్రతాపరెడ్డిని వైతాళికులుగా పేర్కొనడం సమంజసమే. ఎన్టీఆర్ ప్రభుత్వం 1989లో ట్యాంకు బండిపై సురవరం విగ్రహాన్ని నెలకొల్పింది. ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రతాపరెడ్డి పేరు పెట్టడం ఆహ్వానించదగిన పరిణామం. ఎన్ని తరాలు దాటినా తెలుగువారికి అన్ని విధాల స్ఫూర్తి ప్రదాత సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పడం అతిశయోక్తి కాదు. సాహితీ సముద్రాన్ని అత్యంత అధ్యయన ఆసక్తితో మధించి కవిత్వ ప్రజ్ఞను సంపాదించుకున్నారు. నాటి రాజభాష ఉర్దూతో పాటు ఫారసీ, ఆంగ్లంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. గొప్ప పత్రికా సంపాదకులుగా కూడా పేరు పొందారు. పద్య కవిగా, కథా రచయితగా, నవలాకర్తగా, నాటకకర్తగా, వ్యాసకర్తగా కీర్తి సంపాదించిన సురవరం గారు తెలుగు సాంస్కృతిక గోపురం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.